మంత్లీ ఈఎంఐ క్యాలిక్యులేషన్ పిఎంటీ ఫంక్షన్ ద్వారా చూద్దామండి. 1 lakh లోన్ తీసుకున్నాను, 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పర్ యానంకి 12% కాబట్టి పర్ మంత్కి కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే పిఎంటీ ఫంక్షన్ అనేది మంత్లీలో తీసుకుంటుంది అనమాట. ఓకేనా. అండ్ 10 years కూడా 2 years అన్నా కాబట్టి 2 years అంటే మంత్లో కన్వర్ట్ చేసి 2 years into 12, ఓకేనా, 24 monthsకి పే చేయాలి. అంటే ఈఎంఐ ఎంత అవుతుంది, ఈఎంఐ మంత్లీ, దానికోసము ఈజ్ ఈక్వల్ టు పిఎంటీ ఫంక్షన్ వచ్చేసి పిఎంటీ ఓపెన్ బ్రాకెట్ ఈఎఫ్ఎక్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. బెటర్గా ఇక్కడ కనిపిస్తుంది కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇది. అండ్ నెంబర్ ఆఫ్ పేమెంట్స్ 24 months కదా, మేము పే చేయాల్సింది 24 months. అండ్ పీవీ అంటే ప్రజెంట్ వాల్యూ, లోన్ తీసుకున్న వాల్యూ వచ్చేసి ఇదనమాట. ఓకేనా. సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేసి మనకి మంత్లీ మనము 4,707 రూపీస్ పే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. 24 months పే చేయాల్సి వస్తుంది. ఇది మన నెగిటివ్లో ఎందుకు ఉందంటే మనం పే చేస్తాం కాబట్టి నెగిటివ్లో ఉందన్నమాట. ఓకేనా. దానికన్నా ముందు మైనస్ ఇస్తే మనకి అది పాజిటివ్లో వస్తుంది. ఇప్పుడు 4,707 రూపీస్ మంత్లీ పే చేస్తే మనం ఎంత పే చేస్తాం 24 monthsకి, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఈ 24 months. ఓకేనా. టోటల్ మనం 1,12,976 పే చేస్తాం. ఓకేనా. అప్పుడు మనం ఇంట్రెస్ట్ రేట్ మొత్తం టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, మనం టోటల్ పేయబుల్ మైనస్ లోన్ అమౌంట్ తీసేస్తే మనము 12,976 రూపీస్ ఇంట్రెస్ట్